నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. ఈ ఫాస్ట్ రోజుల్లో ఈ రోజుల్లో కాదులేండి, ఈ డైలాగ్ ఎప్పటి నుంచో మనం వింటున్నాం. ధర్మం, సత్యం, భక్తి ఇలాంటి వారికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు అని అంటూ ఉంటారు. సో నిజంగా అది నిజమంటారా? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో అవన్నీ నిజంగానే నమ్మి చేస్తే పని జరుగుతుందా, లేకపోతే ఈ షార్ట్ కట్స్లో వెళ్తే పని జరుగుతుందా? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో దీనికి మీరేమంటారు? అయ్యా, అంటే పని జరగాలి కాబట్టి చేసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. పని జరిగినా కూడా నేను కరెక్ట్గా చేశాను రా అనిపించే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటారు. ఓకే, ఈ షార్ట్ కట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. రాంగ్ రూట్లోంచి వెళితే తొందరగా వెళ్ళొచ్చేమో, కానీ అవతల వాడికి ఇబ్బందే కదా, వాడు ఏమైనా సడన్గా చూసుకోకుండా వస్తే పాప నేను గుద్దేస్తాను కదా, ఎందుకులే ఇబ్బంది అని తిరిగి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నంబర్ అటు ఇటు మారినా మెయిన్ ఏంటంటే ఈ హ్యూమన్ ఫామ్లోకి వచ్చాక సత్యము, ధర్మము, భక్తి మూడు మనిషికి అవసరమే. ఎందుకంటున్నానంటే యుగము మారిన, నువ్వు జన్మలు మారిన, మళ్ళీ వీటికే వచ్చి వీటి ద్వారానే వెళ్ళాలి. ఇది మాత్రం నిజం. ఓకే, అయితే సత్యం అంటే ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి ద రియాలిటీ. సత్యం అంటేనే నిజం. ఏంటా నిజం అనేది ముందు ప్రతి దాంట్లోనూ ఒక నిజం ఉంటుంది. ప్రతి సీన్లో నిజం ఉంటుంది. నీకు నచ్చుతుందా నచ్చదా సెకండరీ, దానివల్ల లాభం ఉంటుందా లేదా సెకండరీ, అది నాకు ఉపయోగపడుతుందా లేదా సెకండరీ, బట్ ప్రతి విషయానికి సత్యం ఉంటుంది. ఒక ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్యలో గొడవైనా కానీ, ఆఫీసు బాస్లో గొడవలైనా కానీ, ఏది తీసుకున్న పొలిటిక్స్ దగ్గర నుంచి ఇంట్లో గల్లీలో గొడవల దగ్గర తీసుకున్న ఒక నిజం ఉంటుంది. ఆ నిజానికి తెలుసు అది సత్యమేంటో, అది గమనిస్తూ ఉంటుంది. అదే యూనివర్సల్ ఫోర్స్. దట్ సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. నీకు ఈ రూపంలో ఇక్కడ ఫైట్లో గెలవలేకపోవచ్చు, కానీ గెలుస్తుంది. అదే సత్యం యొక్క గొప్పతనం. దట్ ఇట్ విల్ ఫైండ్ ఎ వే టు విన్. నువ్వు చూసి ఉండకపోవచ్చు, నువ్వు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, బట్ సత్యానికి దారి దొరుకుతుంది, అది పట్టుకుంటుంది. మన రీసెంట్గా ఎవరో గేట్ ఏదో వాళ్ళు ముందు వేసేసారు, వెనక కొంచెం జరపాలి, మా ప్లేస్ వాళ్ళు ఆక్యుపై చేశారు, ఇది గొడవ. బట్ ఎప్పుడు సత్యం చూస్తూ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి అప్పటికప్పుడు రిజల్ట్ దొరకకపోవచ్చు, బట్ ఖచ్చితంగా సత్యము ఎప్పుడు చూస్తుంది. అందుకే ఎప్పుడు బీ ఆన్ ద రియలిస్టిక్ వే. అది తప్పు అనుకోండి, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను అన్యాయం చేస్తా, అట్లా కాకుండా సత్యముని గమనించడం రావాలి. అట్లీస్ట్ తెలుసుకోవాలి దట్ ఇందులో నిజమేంటి, అది నేను ఒప్పుకోగలనా అనే దాంట్లోకి వెళ్ళాలి సత్యం. సో సత్యంని గమనించుకుంటే వెంటనే దాన్ని ఆనుకుని ధర్మం వస్తుంది. సత్యం అన్ని చోటల మనము వాడడానికి వాట్ యు హ్యావ్ టు డూ అనే ధర్మం వస్తుంది. ఓకే, సత్యము మన మెంటల్లీ ఒక దాన్ని తుడిపేస్తుంది. ఆ డిస్టర్బెన్స్, మైండ్ డిస్టర్బెన్స్, ఏం చేయాలి తుడిపేస్తుంది. సత్యం తెలుసుకోవాలంతే. ఇప్పుడు ఏం చేయాలి నేను అనేది తెలుసుకోవాలి. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, సార్ నా కెరీర్ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు సార్, ఏం చేయాలో తెలియట్లేదు సార్ అని. ఓకే, అంతా ఓకే, నువ్వు సత్యంగా చెప్పు, నీ కెరీర్లో నేను ఇప్పుడు నీకు మెడికల్ సీట్ కొనిస్తా, చదవగలవా? నువ్వు ఇంజనీరింగ్ అయిపోతావా? పోనీ నేను కొనిచ్చేస్తా. నాకు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటే సత్యం ఏంటంటే ఎవరికి తెలియదు అని తెలుసుకోవడం. ఎవరికి రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటాను అని ఎవరికీ తెలియదు. అది తెలుసుకోవడమే సత్యం. ట్రూ నిజములో బ్రతకడం రావాలి. దట్ నేను సత్యమునే పట్టుకుని ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అది మాత్రం నేను గట్టిగా న్యాయంగా సత్యంగా చేస్తున్నాను అనే రియాలిటీని తెలుసుకోవడం ఒకటి. రియాలిటీ తెలుసుకోగానే నేను ఏం చెయ్యొచ్చు అనే మార్గాలు ఓపెన్ అవుతాయి. ఆ మార్గములో ధర్మ మార్గమే ఎంచుకోవాలి. వాట్ ఐ హ్యావ్ టు డూ. ఓకే, ఎథికల్గా నేనేం చేయాలి, ఎథికల్ బ్లూ ప్రింట్ అంటారు మన ధర్మంని. ఎథికల్ బ్లూ ప్రింట్. ఈ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి, సందర్భానికి తగ్గట్టుగా ధర్మం ఉంటుంది. నువ్వు ఎవరిని చంపలేవు, ధర్మం. ఆపద్ధర్మం, ఎవరైనా నిన్ను చంపడానికి వస్తే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చంపచ్చు, ధర్మం. ఓకే, నువ్వు రాజుగా ఒక ధర్మం, నువ్వు ఇంట్లో భార్యగా ఒక ధర్మం, భర్తగా ఒక ధర్మం, అలా కాంప్లికేట్. అందుకే ధర్మ సందేహాలు ఉంటాయి, సత్య సందేహాలు ఉండవు. ధర్మానికి నీ ఆ పరిస్థితిలో ఏం చేయొచ్చు,
ఓకే, నీకు నీళ్ళు ఇక్కడ దాకా నిండిపోతున్నాయి, అయ్యో ఇప్పటిదాకా నాతో వచ్చిన నా పడవని వదలలేకపోతున్నానే, బట్టలు బరువు అవుతున్నాయి, అయ్యో ఇన్ని రోజులు నాకు వెచ్చదనాన్ని ఇచ్చాను. ధర్మం ఏంటి? ఆ టైంలో నువ్వు ఏం చెయ్యాలి, వాట్ యూ హ్యావ్ టు డూ, అది ధర్మం. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఎవ్రీ పాయింట్ అనుకుంటాం మనం ధర్మంకి తెలియదేమో అని చెప్పి, కానీ ప్రతి వ్యక్తికి ధర్మం తెలుస్తుంది. ఓకే, సెకండ్. థర్డ్, వీటిని కలపడానికి కావలసిన భక్తి. కొన్నిసార్లు నిజంగా సత్యము తెలిసిన ఉండలేం, కొన్నిసార్లు నిజముగా ధర్మ మార్గం ఏదో తెలిసిన చెయ్యలేం. అలాంటప్పుడు భక్తిగా అవ్వట్లేదు నాతో, కొన్ని సందర్భాల్లో నేను చేతులు కట్టేసిన వాడిని అయిపోయాను, చెయ్యలేకపోతున్నాను, నాకు ధర్మాన్ని ఫాలో అయ్యేంత ధైర్యం ఉండట్లేదు అన్నప్పుడు భక్తి. ఈ రెండింటిని కలపగలిగిన ఒక ఫెవికాల్ లాంటిదేమో, మేబీ ఆ గమ్ము లాంటిది, సత్యాన్ని ధర్మాన్ని పట్టుకోగలిగిన, మనిషికి అంటించగలిగిన ఒక పెట్రోల్. నిజము కూడా భక్తిలో ఉంటే 99% ఈ సత్యానికి ధర్మాన్ని ఆచరించే ఆ ఫ్రిక్షన్ పోతుంది. కొంచెం ఆయిలింగ్ చేస్తే లూబ్రికెంట్ ఉంటే ఎలా పనిచేస్తుందో అలాగా ధర్మ మార్గంలోనే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాం, ఈజీ అయిపోతుంది మెథడ్. అందుకని సత్యము, ధర్మము, భక్తి మూడు కూడా పిల్లలకి నేర్పించాలి. ఎందుకు అన్నది చెప్పి నేర్పించాలి. అంటే వాళ్ళు వెంటబడి అది రైట్ రాంగ్ అని కాదు. చూడు, నేను సత్యంగా ఉన్నందువల్ల నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో అని ఈశ్వరు అన్నట్టుగా చెప్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఎందుకంత బాధపడాలరా బాబు, నేను హ్యాపీగా అబద్ధం చెప్పి తొందరగా దాటేయచ్చు కదా. సత్యంగా ఉన్నా హ్యాపీగా ఉండాలి. ఈజీగా ఇలా దొంగదారిలో వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడ వెళితే మన పోలీసు పట్టుకుంటారులే అని ఆగడం సత్యం కాదు, అది ధర్మం కాదు. నేను ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నా, హాయిగా ఉన్నాను అనుకో, నా పిల్లవాళ్ళు చూసి నన్ను నేర్చుకుంటారు. దట్ అదే నేను బాధపడిన అవసరం లేదు, ఇది దారంతా ధార్మికంగా ఇది రైట్ మార్గం, ఇటు వెళ్ళడంలో బాధ ఎందుకు? చాలామంది నా దగ్గరికి వచ్చి, మేము లంచాలు తీసుకోం సార్, లంచాలు తీసుకుంటే నేను ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని అంటాడు. ఛాన్స్ రాక తీసుకోలేదు కానీ, లేకపోతే నాకు ఏదో లోపల భయం వేసి తీసుకోలేదు కానీ, లేకపోతే నేను ఎంతో, అంటే అది గొప్ప, ఇది గొప్ప కాదు అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది. అలా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అటు డబ్బులు సంపాదించుకోలేపారు, ఇటు వేస్ట్ అయిపోయారు. అందుకే సత్యము ధర్మాన్ని అంటించేది భక్తి. నాకు ఇలాంటి స్పృహ ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్ యూ. నేను ఈ భక్తిలో ఉండి ఎంత వస్తే అంత తీసుకుంటా, ధార్మికంగా నాకు ఏదొస్తే అది ఐఎమ్ హ్యాపీ అనేది తీసుకోగలగాలి. ఇది చేసిన రోజున లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, లేకపోతే సఫరింగే. ఓకే, ప్రతి లైఫ్కి ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ కోసము చెయ్యకుండా, నేను ఆ పాయింట్ వీ హ్యావ్ టు హైలైట్. ఎందుకంటున్నా అంటే, నేను సత్యంగా ఉంటే నాకు స్వర్గం వస్తుందని కాదు, ధర్మంగా ఉంటే నాకు స్వర్గం వస్తుందని కాదు. నేను చేస్తున్నా భయ్, నేను ధర్మంగానే ఉంటా. నాకు స్వర్గం ఇస్తాడా ఇవ్వడా, దేవుడు వచ్చి కనిపిస్తాడా, రేపు పొద్దున్న చెక్కులు రాసిస్తాడా, డజంట్ మ్యాటర్ టు మీ. నేను సత్య మార్గములో ధర్మంగా బ్రతుకుతాను. ఈ రోజుల్లో కష్టమండి అని అడుగుతాను. ఈ రోజుల్లో బయట ఏమన్నా కష్టమేమో, బట్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయి. మ్యాక్సిమం నీ చేతిలోంచి వెళ్ళైతే మ్యాక్సిమం చేయి, నీ ప్రయత్నం మ్యాక్సిమం చేయి. ఎక్కడో చోట ఎవరు లేనప్పుడు సిగ్నల్ జంప్ చేశానండి, అది ధర్మమేనా అని అడిగాడు ఒక ఆయన. మరి అదే అన్న, ఓవర్ యాక్షన్కి స్పిరిచువాలిటీకి పిచ్చికి మధ్యలో గ్యాప్ గమనించాలి. నిజంగా కూడా ఈ రోజులో ఎక్కువైపోయి అది తప్పుగా తీసుకుంటారు. వద్దు, నీ చేతుల్లో ఉన్నంత వరకు ధర్మంగా ఉండగలనా, అంతవరకే. ఇది తెలుసుకున్న రోజున మైండ్ విల్ బి క్లియర్. సో సత్య మార్గంలో ఉంటే నీకు మెంటల్గా డిస్టర్బెన్స్ పోతుంది, ధర్మ మార్గంలో ఉంటే ఎప్పుడు నీకు ఏం చెయ్యాలని క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా ఓకే ఇది చేయాలి ఇక్కడ, ఓకే క్లారిటీ ఉంటుంది. భక్తి ఉన్నప్పుడు రిజల్ట్ మీద బాధ ఉండదు. నేను ఇంత చేశాను కదా, నేను ఇంత సత్యంగా ఉన్నా కదా, నాకు రాలేదే అనే బాధ ఉండదు. వస్తుందా రాదా అన్నది ఆయన చూసుకుంటాడు, నేను చేయడం వరకే నా పని. ఎంత ఈజీగా ఉంటుంది అసలు లైఫ్. నేను ఇంత సత్యంగా ధర్మంగా ఉన్నానండి, ఏమొచ్చింది, దేవుడు ఏమిచ్చాడు, పైన ఆయన లెక్కలేసుకుంటాడు. ఆయనకు ఆ మాత్రం తెలియదు నీకేం ఇవ్వాలో. హీ విల్ నో, హీ విల్ గివ్,
ఇచ్చేటప్పుడు ఇస్తాడు. నువ్వు ఆశతో ఇది చేసావంటే యు ఆర్ రాంగ్. అది అర్థం చేసుకోవాల్సింది. సో హోప్ఫుల్లీ ఇది ఎక్కితే సత్యము ధర్మము భక్తి పిల్లలకి నేర్పించగలిగితే, చూపించగలిగితే, నేర్పించడం కూడా కాదు, వెంటబడి 10 సార్లు చెప్పరా కాదు, నువ్వు బ్రతికి చూపించగలిగితే ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. వాళ్ళకి ఇది హ్యాపీనెస్ ఉంది ఇక్కడ అని తెలిస్తే, వెంటబడి శంకితే కాదు, హ్యాపీనెస్ ఉంది. నేను ఒకరిని చూశానండి, ఒక ఆవిడని, తను భక్తి అండి, దేవుడు అండి, ఇదండి భక్తి అని మాట్లాడుతుంది. ఎంతసేపు పిల్లల్ని టార్చర్ వాడు, భక్తి మార్గంలో ఉండడు, భక్తి మార్గంలో ఉంటాడు. నువ్వే రెస్ట్లెస్గా ఉండి భక్తిలో ఉంటే ఎంత హాయిగా ఉంటాం. రెస్ట్లెస్ అంత ఆత్రం. నిన్ను చూసి భక్తిలో ఉంటే ఇట్లా ఆత్రమవుతారేమో అని పారిపోతారు. వద్దు, మంచిగా హ్యాపీగా ఉండు. నీ భక్తి మార్గంలో ఉంటే నీ దేవుడు నేను అంత చూసి అంత దేవుడు ఆయన ఎట్లా సెట్ చేయాలో చూడ్డా అనే నమ్మకం నీకే లేదా, ఇంకేం భక్తి అది కదా. సో ఈ సగం విషయాలు తెలుసుకోకుండా పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అందుకే సత్యముని ధర్మముని భక్తిని ఏదో రకంగా ఎక్కించుకోవాలి. ఇది హోప్ పెట్టాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.